వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో హౌస్ వైఫ్స్ ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అనుకుంటారో సో వాళ్ళు ఎలాంటి వర్క్స్ చేయొచ్చు అన్నవి సో ఈ వీడియోలో అయితే 30 ఐడియాస్ ఇస్తాను. సో మీకు పాసిబుల్ ఉంటే ఈ 30 ఐడియాస్లో ఒక్కటైనా మీకు సూట్ అయితే అనుకుంటే ట్రై చేస్తారు అని చెప్పే. ఇప్పుడైతే ఇంకా మొత్తం నేను 30 ఐడియాస్ చెప్దాం అనుకుంటున్నాను. మీకు పాసిబుల్ అయితే చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఇంట్లో ఉండే న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ వన్ ట్యూషన్స్ అనమాట. మనం హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. అంటే కాలేజీలకి స్కూల్కి వెళ్ళి చెప్పలేని వాళ్ళు ఇంటి దగ్గర, అంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి ట్యూషన్స్, లేదు తక్కువ మంది పిల్లలు ఉన్నారు అనుకోండి, లేదు ఏదో ఒకటి ఇన్కమ్ వస్తే చాలు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్న పిల్లలతో స్టార్ట్ చేస్తే మీ ఏరియాలో లేకపోయినా తర్వాత పక్కన ఉన్న పిల్లలు వస్తారనమాట. సో ఇందులో మీకు కొన్ని తెలిసి ఉండొచ్చు, కొన్ని తెలియని ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైలరింగ్. ఈ మధ్య అయితే ప్రెజెంట్ అందరూ మంచి డిజైనింగ్ ఉన్నాయి కుట్టించుకోవాలనుకుంటున్నారు కదా, కాబట్టి ట్రైలరింగ్ వచ్చిన వాళ్ళకి బాగుంటుంది. ఇన్ కేసు మాకు బాగా కుట్టడం రాదనుకున్నారు అనుకోండి, చిన్న చిన్నవి ఉంటాయి కదా, చినిగిపోయినవి కుట్టే వాళ్ళు ఈ రోజులు తక్కువైపోతున్నారు. అండ్ ఇంట్లో కుట్టుకున్న వాళ్ళకి అందరూ కుట్టుకోలేకపోవచ్చు కదా. సో మీరు కొంచెం తక్కువ కాస్ట్కి 10 రూపీస్కే కుడతాను, 20 రూపీస్కే కుడతాను అన్నారంటే మీకు అలా కూడా ప్రాఫిట్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ క్యాటరింగ్. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఏంటి అంటే మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి కూడా అమ్మొచ్చు. ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ ప్లాంట్స్ అంటున్నారు కాబట్టి సో మనం కనుక ఒక బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము అంటే మేము బాగా ఫుడ్ క్యాటరింగ్ చేస్తారని, మీ ఫుడ్కి అంత ఫేమస్ ఉంటే కనుక మీరు ఆ ఫుడ్ క్యాటరింగ్ని ఏదైనా యూట్యూబ్లో పెట్టుకోవచ్చు. అంటే మీరు కుక్ చేస్తున్న ఫుడ్ని పెట్టుకోవచ్చు అండ్ దాన్ని సేల్ చేసుకోవచ్చు. సో లేదా మీ ఇంటి ముందే చిన్నగా ఏదైనా పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట. సో అలా ఫుడ్ క్యాటరింగ్ అన్నది చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. పికిల్స్, సమ్మర్ కాబట్టి ఇప్పుడైతే పికిల్స్ అనేవి బాగా వెళ్తున్నాయి. సమ్మర్ అనే కాదు, మిగతా టైంలో కూడా పికిల్స్ వెళ్తాయి. బట్ ప్రజెంట్ సమ్మర్ కాబట్టి మ్యాంగో పికలు ఇలాంటివి వెళ్తాయి. సో పికిల్స్ లాంటివి ట్రై చేయొచ్చు. అండ్ ఎంబ్రాయిడరీ, ఈ మధ్య ట్రైలరింగ్తో పాటు కంప్యూటర్ వర్క్స్, మగ్గం వర్క్స్ అన్నవి మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాయి అనమాట. యాక్చువల్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉండేవి మగ్గం వర్క్స్ అవన్నీ, కొన్ని రోజుల తర్వాత పోయాయి అనమాట. మళ్ళీ ఇప్పుడు వేపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు శారీస్ మీద మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్. సో ఎవరైనా చేయాలి అనుకుంటే ఎంబ్రాయిడరీస్ చేయొచ్చు. నెక్స్ట్ శారీస్ అండ్ జ్యువెలరీ బిజినెస్, ఇంట్లోనే తెచ్చి శారీస్, జ్యువెలరీస్ చేయొచ్చు. అంటే కొన్ని అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవి కూడా ఉంటాయి, అన్నీ కంప్లీట్గా జీరో ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు. శాలరీ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్, లేదంటే చిన్న చిన్న టాయ్స్ తెచ్చి అమ్మొచ్చు అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకేసారి ఎక్కువ పెట్టుబడి అయితే పెట్టకండి, కొంచెం చిన్నగా తెచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఒకేసారి అయితే బల్క్లో తెచ్చుకోండి. ఆబ్వియస్గా శారీ, జ్యువెలరీ వేస్ట్ అయ్యే కాదు, బట్ స్టిల్ కొంచెం మన లాస్లో వెళ్ళకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసుకోండి, ఎట్లా అమ్మాలి అన్నది. సో అది తెలుసుకొని దాన్ని బట్టి జ్యువెలరీ తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ రీసెల్లింగ్. ఇన్ కేసు లేదు మేము ఇన్వెస్ట్ చేయలేము అనుకున్నారనుకోండి, ఇదే శాలరీ జ్యువెలరీని మీరు రీసెల్లింగ్ చేయొచ్చు. అంటే జస్ట్ మీ వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటారు. అంటే ఇన్స్టాలో, యూట్యూబ్లో వీళ్ళు పెట్టే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళ శారీస్ పిక్స్ అన్నవి మీరు వాట్సాప్లో పెట్టుకొని జస్ట్ శారీ కాస్ట్ మెన్షన్ చేస్తారు. ఎవరన్నా మీ వాట్సాప్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కావాలనుకోండి, మీకు చెప్తారు. మీరు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీ 1000కి అమ్ముతుంటే మీరు 1100 1200 దాని మీద మార్జిన్ వేసుకొని అమ్ముతారనమాట. అంటే మీకు ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే మీరు బయ్యర్ దగ్గర నుంచి కొంటారు. సో దీని మీద మీరు ఇన్వెస్ట్ చేసేది ఉండదు. సో రీసెల్లింగ్ చేయొచ్చు. లేదు అంటే బ్యూటీ పార్లర్, మీకు ఏమన్నా చిన్నగా చేయడం వచ్చు అనుకోండి, బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. ఇన్ కేసు రాదు అనుకోండి, బ్యూటీ పార్లర్ పెట్టాలన్న ఐడియా ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లోని ఇలానే చిన్న చిన్నగా మేకప్స్ చేయడం ఎలాగా, ఇలాంటి హెయిర్ స్టైల్స్ చేయడం ఎలాగా, ఇలాంటివి చూసి ఇంట్లోనే ఒక చిన్నగా చిన్న చిన్న ప్రోడక్ట్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట, పెద్దగా షాప్ పెట్టలేని వాళ్ళు. సో అలా బ్యూటీ పార్లర్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంది, రాదు అనుకున్న వాళ్ళు నేర్చుకొని చేయడం ఇవన్నీ. అండ్ మెహందీ కూడా అంతే. ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్లో మెహందీలు బాగా వెళ్తాయి అనమాట. 2 హ్యాండ్స్కి పెట్టారు అంటే 2000 నుంచి 5000 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఏరియాని బట్టి, పెట్టే డిజైన్ బట్టి ఉంటుంది. సో మీరు కొంచెం తగ్గించే చేస్తాము అన్నారు అంటే మీకు ఎక్కువ మెహందీలో అయితే బాగా మంచి గ్రోత్ ఉండడానికి ఉంది. అంటే ఆ పెళ్ళిళ్ళ సీజన్లో వరకు అనమాట. సో మీరు తక్కువకి పెడతారు అండ్ మంచిగా మెహందీ పెట్టగలిగితే ఓకే. లేదు అంటే ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ యూట్యూబ్ చూసి ఇప్పుడు అన్నీ నేర్చుకొని చేసేయచ్చు. ఇన్ కేస్ చేయాలనుకుంటే నేర్చుకొని కూడా చేయొచ్చు మెహందీ కూడా. నెక్స్ట్ హెయిర్ స్టైల్స్. ప్రజెంట్ వెడ్డింగ్కి ఒక హెయిర్ స్టైల్ అంటున్నారు, హల్దీకి హెయిర్ స్టైలు, పెళ్ళికి హెయిర్ స్టైలు, ప్రతి ఫంక్షన్కి ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అన్నమాట. రకరకాల హెయిర్ స్టైల్స్ చేస్తున్నారు కాబట్టి అలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే హెయిర్ స్టైల్స్ కూడా మనము ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు పిలుస్తారు కాబట్టి వెళ్ళి ఒక 1 అవర్ 2 అవర్స్లో అట్లాగా చేసేసి రావచ్చు. ఇవి కూడా మనము యూట్యూబ్ చూసి నేర్చుకోవచ్చు ఇన్ కేసు రాని వాళ్ళు ఉంటే. అండ్ ప్రజెంట్ దియావి యూజ్ అవుతున్నాయి. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చేయడం, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాగా ఎక్కువ క్లాసీ డిజైన్స్ యూజ్ చేయడం కంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫుడ్ ఎలా తినడానికి ఇష్టపడుతున్నారో ఆర్టిఫిషియల్ థింగ్స్ని ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనమాట. సో ఏమన్నా మన దగ్గర ఉండే చిన్న పేపర్స్తో, పనికిరాని వేస్ట్తో
అలా ఆర్టిఫిషియల్గా ఏమన్నా చేసి మనం రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు మనకు వస్తే కనుక. నెక్స్ట్ కిడ్స్ కేర్ టేకర్, చిన్నపిల్లల్ని చూసుకునే వాళ్ళు, జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చూసుకోలేరు అనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే నమ్మకం ఉండి బాగా వర్క్ చేసే ఉమెన్ కిడ్స్ కేర్ టేకర్ కోసం చూస్తుంటారు. సో వాళ్ళు అంటే మార్నింగ్ జాబ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చే వరకు వాళ్ళని మనం చూసుకుంటూ ఉండడం. సో ఎయిదర్ మ్యాక్సిమం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది, లేదు కొంచెం ట్రస్ట్ ఉండే వాళ్ళు అయితే మన ఇంటికి తీసుకొచ్చుకొని కూడా చూసుకోవచ్చు. బట్ ఇవన్నీ కొంచెం సిటీ ఏరియాస్లో ఉంటాయి. నెక్స్ట్ డాన్స్, సాంగ్స్, లాంగ్వేజ్ క్లాసెస్, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్ డాన్స్ వచ్చు, లేదంటే వెస్ట్రన్ డాన్స్ వచ్చు, అవి నేర్పించవచ్చు. లేదంటే సాంగ్స్ వచ్చు. అదేది కాదు అంటే ఇప్పుడు తెలుగు కదా, తెలుగు వాళ్ళకి ఇంకా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉన్న వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ వస్తే నేర్పించవచ్చు, ఇంగ్లీష్ నేర్పించవచ్చు, తమిళ్, కన్నడ, ఇలా ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి మీకు ఏదైనా లాంగ్వేజెస్ వస్తే ఇవి కూడా హోమ్ ట్యూషన్స్ పెట్టవచ్చు, లేదు అంటే ఆన్లైన్ కానీ చెప్పొచ్చు అనమాట. రీసెల్లింగ్ ఇది ఆల్రెడీ చెప్పినట్లున్నాను, సో మేబీ మళ్ళీ రిపీటెడ్గా నోట్ చేసాను. ఓకే, సారీ. అండ్ నెక్స్ట్ గార్డెనింగ్. సో ఇప్పుడు చెప్పినట్టు ఆర్గానిక్ ఫుడ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, కాబట్టి మనం ఏంటి అంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్గా ఇంట్లో పండించి వాటిని అమ్మొచ్చు. అంటే ఎక్కువగా గార్డెన్, ఎక్కువ తోట లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్న చిన్న ప్లేస్లోనే చిన్నగా ఏవి త్వరగా పెంచగలము అన్నవి చూసుకోండి. అంటే ఈ మెంతి కూర, ఆకుకూర ఇట్లాంటివి ఉంటాయి చూడండి, అవి త్వరగా వస్తూ ఉంటాయి అనమాట. సో అట్లాంటివి ఏమన్నా పెంచి ఇంటి దగ్గర తక్కువ కాస్ట్కి అమ్మడం. సో ఫస్ట్ ఇంటి దగ్గర ఉన్న సర్కిల్ బిల్డప్ చేసుకుంటే దాన్నే కొంచెం మార్కెటింగ్లా పెంచుకుంటాం. లేదు అంటే ఎల్ఐసి ఏజెంట్, జనరల్గా ఎల్ఐసి ఏజెంట్లో మెయిల్ ఎక్కువ చేస్తుంటారు. ఇన్కేస్ ఫీమేల్ కూడా చేయాలి అంటే మీకు సర్కిల్ ఎక్కువ ఉంది అనుకోండి, ఫీమేల్ కూడా ఎల్ఐసి ఏజెంట్లుగా కానీ రియల్ ఎస్టేట్లో కానీ వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ చిట్టి కట్టి కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇంటి దగ్గర ఉండే వాళ్ళని ఒక 10 మందిని 20 మందిని పోగు చేసుకొని నమ్మకంగా చిట్టి కట్టించగలిగితే దాని మీద కూడా చిట్టి ఎవరైతే వేస్తారో, మేనేజింగ్ చేస్తారో వాళ్ళకు కూడా కొంచెం ఇన్కమ్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. అలా చిట్టి బిజినెస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు స్టోరీస్ చెప్పడం వచ్చు అనుకోండి, అంటే పాతకాలంలో స్టోరీస్ వినాలి కదా, స్వాతి ఇలాంటి మ్యాగజైన్స్లో స్టోరీస్ వచ్చాయి. ప్రజెంట్ ఇప్పుడు అలాంటి తగ్గిపోతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అందరూ ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో స్టోరీస్ పెట్టడానికి కానీ, లేదంటే ఏదైనా మ్యాగజైన్స్లో పెట్టడానికి కానీ స్టోరీస్ చెప్పేవాళ్ళు కావాల్సి వస్తుంది. సో మీకు ఏమైనా స్టోరీస్ చెప్పడం వచ్చు అనుకోండి, సో మీరు ఇలా స్టోరీస్ క్రియేట్ చేసి ఆ స్టోరీస్ని బుక్స్ లాగా అమ్మొచ్చు, లేదు అంటే ఎవరికైతే స్టోరీస్ కావాలో వాళ్ళకి సెల్ చేసుకోవచ్చు. అంటే స్టోరీ 500 అని చెప్పి, స్టోరీ 1000 రూపీస్ అని చెప్పి అమ్ముకోవచ్చు. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టవచ్చు. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే మీకు వచ్చిన కంటెంట్ ఏంటి అన్నది ఫస్ట్ దాన్ని తెలుసుకొని ఏ కంటెంట్ పెడితే ఎక్కువ రీచ్ ఉంటుంది అన్నది ప్లాన్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ చేసుకోవచ్చు. లేదు యూట్యూబ్ ఛానల్ అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే యూట్యూబ్ ఛానల్కి థంబ్నెయిల్ క్రియేట్ చేయడము ఇలా అన్నమాట. అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి అందరికీ థంబ్నెయిల్స్ క్రియేట్ చేయడం రాదు కదా, సో థంబ్నెయిల్కి 20 రూపీస్ తీసుకుంటాం, 50 రూపీస్. యాక్చువల్గా థంబ్నెయిల్కి ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు బాగా థంబ్నెయిల్ చేయడం వచ్చింది అనుకోండి, మీరు 20 రూపీస్కే చేస్తాను, 50 రూపీస్కే చేస్తానని చెప్పి మీరు కొన్ని థంబ్నెయిల్స్ చేసి వాళ్ళని మీరే రీచ్ అవ్వడం. ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి జస్ట్ ఒక మెయిల్ పెట్టడం, ప్రతి ఒక్కరికి ఒకటే మెయిల్, ఇది నేను చేసిన వర్క్, ఇలా యూట్యూబ్ మీకు థంబ్నెయిల్స్ అన్నవి క్రియేట్ చేసి ఇస్తాను, కావాలి అంటే నేను అందరికంటే తక్కువే ఛార్జ్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్నవి క్రియేట్ చేసి ఇవ్వడం అన్నమాట. అండ్ అలాగే ఈవెంట్ హోస్టింగ్ కానీ, ఈవెంట్ ప్లానర్స్ కానీ, ఇప్పుడు మన హల్దీ ఫంక్షన్స్, వెడ్డింగ్ అండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా ప్లానింగ్ చేయాలి అన్నది చిన్నగా మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన సర్కిల్ అంత ఎక్కువ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము ఇలాగ ఇంత సింపుల్గా మీరు బడ్జెట్ చేసుకోవచ్చు అండి, ఈ బడ్జెట్లో ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని మనం ఒక తక్కువ బడ్జెట్లో వాళ్ళకి మంచిగా కనిపించే ప్లాన్ ఇచ్చామనుకోండి, ఇలా చేయొచ్చు మీరు అన్నది, అదే ఈవెంట్ హోస్టింగ్ ఆర్ ఈవెంట్ ప్లానింగ్ అవుతుంది అనమాట. దానికోసం మనం కొంచెం అమౌంట్ ఛార్జ్ చేస్తాం. అలా చిన్నగా సర్కిల్ పెంచుకోవచ్చు. లేదు అంటే ప్లాంట్ నర్సరీ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ప్లాంట్ నర్సరీ ఏంటి అంటే ఇందాక వెజిటేబుల్స్ అవి ఎలా పండిస్తామో అలాగే చిన్న మొక్కలు అన్నవి, రోజా ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ ఫ్లవర్స్ కానీ, ఇవి ఏవైనా అమ్మి మొక్కల్ని అమ్ముతాం అన్నమాట. మన దగ్గర గార్డెనింగ్ ఉంటే కనుక వాటిని అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే చిన్న షాప్స్, అంటే ఏదైనా లేదు ఇంట్లో ఉండి కాదు కొంచెం బయటికి వెళ్ళి కూడా చేయగలం అన్న వాళ్ళు ఏంటి అంటే ఎల్ఐసి ఏజెంట్లు కానీ, రియల్ ఎస్టేట్ చేయడం కానీ, లేదంటే చిన్న షాప్స్కి వెళ్ళి జాబ్స్ చేసుకోవచ్చు. లేదంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వర్క్ చేస్తాం కదా, హౌస్ హోల్డ్ వర్క్స్ అనమాట. సో ఇంటి క్లీనింగ్ చేయడం కానీ, ఏదైనా ఒక బట్టల షాప్కి వెళ్ళి క్లాత్స్ మడత పెట్టడం, ఇలాంటి చిన్న జాబ్స్ అంటే బయటికి వెళ్ళి చేయగలం అనుకున్న వాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అండ్ లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ చెప్పొచ్చు. ఇప్పుడు డాన్స్ క్లాసెస్ కానీ, ట్యూషన్స్ కానీ, ఇవన్నీ పిల్లలు మన ఇంటికి రావాలి కదా, ఇన్కేస్ అలా వచ్చే పాసిబిలిటీ లేనప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఈ జూమ్ క్లాసెస్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఈవెన్ ఆన్లైన్లో కూడా మీరు కోచింగ్ క్లాసెస్ చెప్పుకోవచ్చు. అది ఏవైనా నేర్పచ్చు. ఆన్లైన్లో మీరు చెస్ నేర్పించచ్చు, ఆన్లైన్లో డాన్స్ నేర్పించచ్చు, సాంగ్స్ నేర్పించచ్చు, ఆన్లైన్లోనే మీరు క్లాసెస్ చెప్పొచ్చు, ట్యూషన్స్ చెప్పొచ్చు. సో అలా ఏవైనా కానీ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అన్నవి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే లాండ్రీ సర్వీస్ లేదా పిండి మర, అంటే ఇప్పుడు
లాండ్రీ ఉంటుంది కదా, బట్టలు ఐరన్ చేసి ఇవి అవి ఎవరైతే ఉంటాయో అవి కూడా సరౌండింగ్లో వాళ్ళకి కావాలి అనుకుంటే తక్కువ కాస్ట్కి లాండ్రీ చేసి ఇస్తాను. లేదు అంటే పిండిమర, మన దగ్గర పిండిమర లేదు అనుకోండి, చిన్న చిన్న పిండి అయితే నేను ఇంట్లోనే వేసి ఇవ్వగలను అని చెప్పి అలా చిన్నగా ఏదన్నా ఇంటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ డెకర్, హల్దీ, స్మాల్ ఫంక్షన్ డెకరేషన్స్. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫంక్షన్స్కి పిలుస్తారు కదా, ఆ ఫంక్షన్ ప్లానింగ్ ఇలా చేసుకోవాలని చెప్పడం ఈవెంట్ మేనేజ్మెంట్. అలా కాకుండా మనమే వెళ్ళి డెకరేట్ చేయడం. ఇప్పుడు హల్దీకి చూస్తే కనుక ప్రజెంట్ హల్దీ బాగా చేస్తున్నారు. సో హల్దీకి అందరూ అంత అఫర్ట్ చేయలేరు కదా, బట్ స్టిల్ అందరూ చేసుకోవాలని ఉంటుంది కాబట్టి హల్దీ థీమ్ అంటే ఫ్లవర్స్తోనే మనము ఆ హల్దీకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ కానీ దాని ముందు ముగ్గు వేయడం కానీ ఇలా అంతా అనమాట. సో అలా హోమ్ డెకరేట్ చేయడం, హల్దీ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ మన క్యాటరింగ్ తీసుకొని తక్కువ బడ్జెట్లో వాళ్ళకి చేసి చూపించవచ్చు అనమాట. లేదు అంటే యోగా క్లాసెస్, మెడిటేషన్, జుంబా క్లాసెస్ అంటే డ్యాన్స్, లేదు అంటే ఇలాగా ఫిజిక్స్ ఇలాంటి క్లాసెసే కాకుండా ఈవెన్ మీరు యోగా క్లాసెస్ తీసుకోవచ్చు, మెడిటేషన్ క్లాసెస్ చేయొచ్చు, లేదంటే జుంబా క్లాసెస్ కూడా చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా మన బాడీని కానీ మైండ్ని కానీ పీస్ఫుల్గా ఉంచడానికి అలా యూజ్ అవుతుంది. సో అలాంటి క్లాసెస్ ఏవైనా మీరు ఆన్లైన్ చేయొచ్చు, లేదు అంటే క్లాస్కి వచ్చే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర ఏం చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇవేవి కాదు, కొంచెం ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు అయితే కనుక గ్రాఫిక్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, లేదంటే ఐటీ వాళ్ళకి ఇప్పుడు కోచింగ్ క్లాసెస్ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మీకు వచ్చే చేయాలని లేదు. వీటిలో ఏమన్నా ఈ 30లో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నాయి అనుకోండి, ఇంట్రెస్ట్ ఉంది బట్ మీకు దాని గురించి తెలియకపోతే ఏం చేస్తారు, మళ్ళీ సేమ్ వాటి గురించి యూట్యూబ్లోనే సెర్చ్ చేసి తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యోగా క్లాసెస్ పెట్టాలని కానీ యోగా రాదు, సో మీరే ఒక 1 month యూట్యూబ్లో కంటిన్యూస్గా క్లాసులు చూసి మీరు నేర్చుకొని తర్వాత చెప్పాలి అన్నమాట. అలాగా మీకు ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, మీకు అది రాదు అనుకున్నప్పుడు మీరు అగైన్ దాన్ని చూసి దాని తర్వాత నేర్చుకొని మీరు కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇలా మొత్తం ఏవైనా ఒక 30 ఐడియాస్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఇవి అందరికీ పాసిబుల్ అవుతాయని కాదు, వీటిలో ఏదో ఒక్కరికైనా పనికొస్తుంది అని చెప్పి. సో మీకు యూజ్ అవ్వలేదు అనుకుంటే కనుక లీవ్ ఇట్. సో నచ్చింది అనుకుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.